విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 57. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. మాయా రూమ్లోనే ఆద్య ఉందని జై చేయి పట్టుకొని అదే ఫ్లోర్లో ఉన్న మాయా రూమ్లోకి తీసుకుని వచ్చిన రేణుకాను ఖాళీ రూమ్ వెక్కిరిస్తుంది. ఇదేంటి, ఇందాక నేను బయటికి వెళ్ళేటప్పుడు బెడ్ మీదనే ఉంది కదా, ఈలోగా ఎక్కడికి మాయమైపోయింది? నేను జైను తీసుకుని రావడం చూసి ఈ రూమ్లోనే ఎక్కడో దాక్కుని ఉంటుంది, దాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు అని బాల్కనీ, డ్రెస్సింగ్ రూమ్, వార్డ్రోబు, ఆఖరి బెడ్ కింద కూడా వెతుకుతూ ఉంటుంది. రేణుక బిహేవియర్ చూసిన జై విసుగ్గా, మామ్ ఇక చాలు ఆపు, ఆద్య వార్డ్రోబ్లో ఎందుకు ఉంటుంది? తనేమైనా క్రైమ్ చేసి ఎక్కడ దొరికిపోతుందో అని దాంకుంటుందా ఏంటి? అలా వెతుకుతున్నావు? ఆద్య ఇంటి కోడలన్న విషయం మర్చిపోవద్దు మామ్. ఐ థింక్ నీ మెంటల్ కండిషన్ స్టేబుల్గా లేదనుకుంటా. ఈ మధ్య చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు. రేపు నేను మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్తాను, రెడీగా ఉండు అని విసుగ్గా ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళబోతాడు జై. జై, నేను చెప్పేది నిజం. ఆద్య ఇందాక నా రూమ్లోనే నాతోనే ఉంది. అయినా ఆద్య గురించి నేను ఎందుకు నీతో అబద్ధం చెప్తాను? మోమ్, నువ్వు చెప్పినట్టు ఆద్య నీతోనే ఉంటే తను ఇక్కడే ఉండాలి కదా, మరి ఎక్కడా అంటూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని సూటిగా చూస్తూ అడుగుతాడు. అదే నాకు అర్థం అవ్వట్లేదు జై. నేను చూసి రూమ్ నుండి వెళ్ళిపోయింది అనుకుంటాను. ఫూలిష్గా మాట్లాడుకు మోమ్. నువ్వు నేను రూమ్ బయటే కదా ఉన్నాము. తను నిజంగా ఎస్కేప్ అవ్వాలి అనుకుంటే రూమ్ బయటికి రావాలి, అలా వస్తే మనకి కనిపించాలి కదా. జై చెప్పింది కూడా కరెక్టే అనిపించడంతో రేణుక ఆలోచనలో పడుతుంది. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? ఎందుకు నేను ప్రతిసారి అందరి దృష్టిలో పిచ్చిదానిలాగా మిగిలిపోతున్నాను? ఇదే కంటిన్యూ అయితే ఒక్కరు కూడా నా మాట వినరు అండ్ నమ్మరు కూడా నన్ను. లేదు, ఏం చేసైనా సరే ఆ ఆద్యను జై దృష్టిలో బ్యాడ్ చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. మామ్, చెప్తున్నాను కదా, ఎక్కువ థింక్ చేయకు, ప్రశాంతంగా పడుకో, మార్నింగ్ అన్నీ సెట్ అవుతాయి. జై ఒక్క నిమిషం అంటూ జై చేయి పట్టుకున్న రేణుక, నువ్వు చెప్పినట్టు ఆద్య ఇక్కడ లేదు, సరే మరి మాయా ఎక్కడా? ఇది మాయా రూమ్నే కదా, తను ఈ టైంలో ఎక్కడికి వెళ్ళిందని చెప్పు, ఒక్కసారైనా ఆలోచించావా అని అడుగుతుంది. రేణుక క్వశ్చన్కి బయటికి వెళ్ళబోతున్న జై కూడా, అవును మాయా ఎక్కడా, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది అని అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇప్పటికైనా నమ్ముతున్నావా జై? మాయాను ఆద్యాన్ని నీ ఫ్రెండ్తో బయటకు పంపించింది అని జై తన మాట నమ్మడంతో రేణుక ఆశగా అడుగుతుంది. మామ్, నువ్వు కాసేపు ఆగుతావా? మాయాను తను ఎందుకు బయటకు తీసుకెళ్తాడు? ఆద్య చెప్తే మాత్రం మాయ ఎలా వెళ్తుంది? లాజిక్ లేకుండా మాట్లాడుకు. మాయ ఇక్కడే ఎక్కడో ఉంటుంది, పద చూద్దామని అంటూ ఉండగా ఆ రూమ్లోని వాష్రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ అయిన సౌండ్కి తల తిప్పి చూసిన ఇద్దరు షాక్ అయ్యేలాగా వాష్రూమ్ నుండి వస్తూ కనిపిస్తుంది మాయా. తనను చూసి ఇద్దరు ఒకరినొకరు చూసుకుని మాయా వైపు చూస్తారు. జైను చూసిన మాయా, అన్నయ్య నువ్వేంటి ఈ టైంలో, ఏంటి ఇక్కడున్నావు అని చాలా క్యాజువల్గా అడుగుతుంది. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు మాయా? నేనెక్కడికి వెళ్తాను అన్నయ్య, వాష్రూమ్లోనే కదా ఉన్నాను. మాయా, అబద్ధం చెప్తున్నావు, అబద్ధం చెప్తే చంపేస్తాను చెప్తున్నా. అబద్ధం నేనెందుకు చెప్తాను మామ్? అసలు ఏమైంది నీకు, ఎందుకంత కోపంగా ఉన్నావు? జై, దీని మాటలు నమ్మకో, ఇది అబద్ధం చెప్తుంది. నాతో నైట్ ఈ రూమ్లో పడుకున్నట్టే పడుకొని నేను నిద్రపోగానే ఆర్యన్తో బయటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు తిరిగి ఇప్పుడు నీతో అబద్ధం చెప్తుంది. ఇప్పటి వరకు నేను ఎవరికీ చెప్పలేదు, బట్ ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆర్యన్ కూడా నాతో మాయాను లవ్ చేస్తున్నట్టు చెప్పాడు. మామ్, అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఆర్యన్ని లవ్ చేసుకోవడం ఏంటి? చా, ఇంతేనా మామ్ నీ కూతురి మీద నీకున్న నమ్మకం? నువ్వు కూడా నన్ను నమ్మడం లేదా అన్నయ్య అని జై వైపు బాధగా చూస్తూ అడుగుతుంది. లేదు మాయా, నేను నిన్ను నమ్ముతున్నాను. మామ్ నీ విషయంలో ఏదో పొరపాటు పడినట్టుందిలే, నేను తనకి అర్థమయ్యేలాగా చెప్తాను, నువ్వు ప్రశాంతంగా పడుకో, గుడ్ నైట్ అని రేణుక చేయి పట్టుకుని బయటకు తీసుకుని వెళ్తాడు. వాళ్ళు వెళ్ళగానే డోర్ లాక్ చేసుకొని గుండెల మీద చేయి వేసుకొని, హఫ్, థ్యాంక్ గాడ్, కరెక్ట్ టైంకి వదిన కాల్ చేసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే అన్నయ్య దగ్గర అడ్డంగా బుక్ అయిపోయే వాళ్ళం. థ్యాంక్ యూ వదిన అంటూ ఇందాక జరిగింది గుర్తు చేసుకుంటూ బెడ్ మీద కూర్చుంటుంది. రేణుక జైను పిలుస్తూ బయటకు వెళ్ళగానే ఆద్య పిల్లో కింద దాచిన తన మొబైల్ బయటకు తీసి రుద్రాకి కాల్ చేస్తుంది. చల్లని గాలి వంటికి తాకుతూ ఉంటే కబుర్లు చెప్పుకుంటూ ఆల్మోస్ట్ మ్యాన్షన్స్కి దగ్గరగా వచ్చేసిన రుద్ర ఆద్య కాల్ను వెంటనే లిఫ్ట్ చేస్తాడు. అన్నయ్య, చెప్పమ్ములు, ఎక్కడున్నారు? వచ్చేసాంరా, ఆల్మోస్ట్ ఇంకో 5 minutesలో ఇంట్లో ఉంటాం. 5 minutes కాదన్నయ్య, 2 minutesలో మాయ తన రూమ్లో ఉండాలి. ఏమైందిరా, ఎందుకంత కంగారు పడుతున్నావు అని బైక్ స్పీడ్ అమాంతం పెంచేస్తూ అడుగుతాడు. సూర్యకాంతం నన్ను చూసేసింది, జైకి చెప్పాలి అని జై అని పిలుస్తూ ఉంది. ఇప్పుడు కానీ జైకి విషయం తెలిసిందో అందరినీ చంపేస్తాడు. సో ప్లీజ్
ప్లీజ్ రా, అత్త జైను తీసుకుని వచ్చేలోపు మీరు ఎవరి రూమ్స్లో వాళ్ళు ఉండాలి. అత్త మనల్ని ఇరికించాలి అనుకుంటుంది, బట్ మనమే రివర్స్లో అత్తను బుక్ చేద్దాం. సరే అంటూ కాల్ కట్ చేసిన రుద్ర మాయాకి విషయం షేర్ చేసి సౌండ్ రాకుండా బైక్ను పార్క్ చేసి బ్యాక్ సైడ్ నుండి ఇంట్లోకి వచ్చాక బాల్కనీ డోర్ ఆద్య ఓపెన్ చేసి పెట్టడంతో మాయ ఎవరికంటా పడకుండా బాల్కనీ డోర్ నుండి రూమ్లోకి వచ్చి వాష్రూమ్లోకి దూరుతుంది. ఆద్య మెల్లగా పిల్లిలాగా రూమ్ నుండి జారుకొని పాక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రుద్ర కూడా ఏమీ తెలియనట్టు తన రూమ్కి వెళ్ళిపోతాడు. అలా ముగ్గురు కలిసి రేణుకాను జై దగ్గర బుక్ చేస్తారు. మాయ అది తలుచుకుని నవ్వుకుంటూ రుద్రతో ఇందాక జరిగిన మూమెంట్స్ గుర్తు చేసుకుని ప్రశాంతంగా నిద్రపోతుంది. నా మాట ఎందుకు నమ్మడం లేదు జై? నా కూతురు గురించి నేను ఎందుకు అబద్ధం చెప్తాను? నేను నిజమే చెప్తున్నాను జై, ప్లీజ్ రా, నన్ను నమ్ము. వాడు నిజంగా మాయాను లవ్ చేస్తున్నాను అని నాతోనే చెప్పాడు. మామ్, నువ్వు కలగానికి అంటున్నావా? ఆర్యన్ మాయాను లవ్ చేస్తున్నా అని నీకు చెప్పడం ఏంటి అసలు? నిజంగా తను మాయాను లవ్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఇద్దరికి పెళ్లి చేస్తాను. తను చాలా మంచి అబ్బాయి. మనం ఎంత వెతికినా అంతకంటే మంచి అబ్బాయి మాయాకి అసలు తీసుకుని రాలేము. అసలు ఈ థాట్ నాకెందుకు రాలేదా అని ఫీల్ అవుతున్నాను. జై, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కూతురు ఎక్కడా? ఆ ఆర్యన్ ఎక్కడా? నువ్వు అనుకుంటున్నట్టు ఆర్యన్ నార్మల్ పర్సన్ ఏమీ కాదు. హీ ఈజ్ ఎ బిలీనియర్. ప్రాజెక్ట్ కోసం నా గురించి ఆలోచించి మన ఇంట్లో ఉంటున్నాడు, అంతేకాని తను తలుచుకుంటే రేపు మార్నింగ్కే మనలాంటి మ్యాన్షన్ కొనగలడు. నువ్వు ఏదైనా చెప్పు జై, వాడికి చాలా పొగరు. మాయాకి నాకు నచ్చిన అబ్బాయితోనే పెళ్లి చేస్తాను, కానీ వాడితో చచ్చినా చెయ్యను. సరే, నీకు నచ్చిన వాడితోనే చేద్దాం. ఇప్పుడు నీకు సంతోషమే కదా, ఇక వెళ్ళి పడుకో. మొత్తానికి నీకు నీ తల్లి కంటే నీ ఫ్రెండ్ అంటేనే నమ్మకం కదా? అలా అని నేను అనలేదు. నాకు ఎప్పటికీ నువ్వే ఎక్కువ మామ్. నిజంగా అది నిజమే అయితే నువ్వు నా మాట ఎందుకు నమ్మడం లేదు జై? మామ్, ఉదయం లేచాక మాట్లాడుకుందాం, ఇప్పుడు వెళ్ళి పడుకో ప్లీజ్ అని జై అసహనంగా వెళ్ళడంతో రేణుక ఇంకేమీ మాట్లాడలేక అక్కడ నుండి తన రూమ్కి వెళ్ళి పడుకుంటుంది. మామ్ అసలు ఏం మాట్లాడుతుంది? రుద్ర మాయను లవ్ చేయడం ఏంటి? అలా చేస్తే తనకి నాతో చెప్పి ఫ్రీడమ్ ఉంది కదా. మామ్ అయితే అబద్ధం చెప్పదు, అది కూడా మాయా విషయంలో. ఇదేదో కొంచెం ఆలోచించాలి అనుకుంటూ రుద్ర రూమ్ వైపు నడిచి డోర్ ఓపెన్ చేసిన జైకి రుద్ర బెడ్ మీద నిద్రపోతూ కనిపిస్తాడు. ఇక్కడ చూస్తే రుద్ర హ్యాపీగా నిద్రపోతున్నాడు. మామ్ చూస్తే బయటకు వెళ్ళాడు, అది ఇది అంటుంది అని తల కొట్టుకొని రుద్రకి నీట్గా బెడ్షీట్ కప్పి తన పక్కనే ఉన్న ల్యాప్టాప్ క్లోజ్ చేసి లైట్ ఇంకా ఆన్లోనే ఉండడంతో వర్క్ చేస్తూ అలాగే నిద్రపోయాడు అని లైట్ ఆఫ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జై వెళ్ళాక నెమ్మదిగా కళ్ళు తెరిచిన రుద్ర లేచి కూర్చుంటూ, సారీ జై, నేను దారుణంగా మోసం చేస్తున్నాను, కానీ నీ చెల్లి కోసం తప్పడం లేదు అని మాయాకి టెక్స్ట్ చేస్తాడు. తను రిప్లై ఇవ్వకపోయేసరికి ఇది ఇప్పుడే స్లీప్ కోమాలోకి వెళ్ళిపోయినట్టుందే అని నవ్వుకుంటూ ఈసారి నిజంగానే పడుకుంటాడు. వీళ్ళందరూ సరే, ఆద్య ఎక్కడా? అసలు నేను కిందకొచ్చింది తన కోసం అని ఆద్యను వెతుకుతూ కిచెన్ వైపు వెళ్ళిన జైకి ఆద్య డైనింగ్ టేబుల్ మీద తలవాల్చుకొని కళ్ళు మూసుకొని నిద్రపోతూ కనిపిస్తుంది. హఫ్, ఇది ఇక్కడే డిన్నర్ చేసి ఇక్కడే నిద్రపోయిందా? అరే, అలా ఎలా పడుకుంది అసలు? నైట్ మొత్తం ఇదే పొజిషన్లో పడుకుంటే డెఫినెట్గా బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకుంటూ ఆద్య వైపు నడుస్తాడు. ఆద్య అని జై నెమ్మదిగా పిలుస్తూ ఉన్న ఆద్య నుండి అసలు ఎలాంటి రియాక్షన్ ఉండదు. ఇది డీప్ స్లీప్లో ఉన్నట్టుంది. ఇప్పుడు నిద్ర లేపి అనవసరంగా నిద్ర మొత్తం డిస్టర్బ్ చేయడం ఎందుకు అని తన నిద్ర లేపకుండా 2 చేతులతో లిఫ్ట్ చేసి పైకి తీసుకుని వెళ్తాడు. వీడికి డౌట్ రాకూడదని ఇక్కడ పడుకున్నట్టు యాక్ట్ చేస్తే వీడేంటి నన్ను ఎత్తుకొని తీసుకుని వెళ్తున్నాడు? కళ్ళు మూసుకొని కనిపిస్తే డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోతాడు అనుకుంటే వీడు రివర్స్లో లిఫ్ట్ చేసి మరీ తీసుకుని వెళ్తున్నాడు అని అసహనంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆద్య. జై ఆద్యను జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టాక తనకు నడుము దగ్గర వరకు బెడ్షీట్ కప్పుతూ తన పక్కనే పడుకొని ఆద్యను జో కొడుతూ మాయా అండ్ రుద్రాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వీడు నన్ను నిద్రపోయినిచ్చేలా లేడే అని తనను జో కొడుతూ ఉన్న జైను తిట్టుకుంటూ నిద్రలో కదిలినట్టు అటు కదలగానే చటుక్కున్న జై తన చేతిని వెనక్కి తీసుకుంటూ అటువైపు తిరిగి పడుకుంటాడు. వామ్మో, దీనికి మెలకు వస్తే మళ్ళీ అడ్వాంటేజ్ తీసుకున్నాను అని పిచ్చిగా వాగుతుంది. దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడమే బెటర్ అని కళ్ళు మూసుకొని పడుకుంటాడు జై. అది చూసిన ఆద్య కూడా అమ్మయ్య పడుకున్నాడు, ఇక నేను కూడా పడుకోవచ్చు అని కాసేపటికి తను కూడా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతుంది. మార్నింగ్ నిద్ర లేచాక రేణుక ఫాస్ట్గా పైకి లేచి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. కాసేపటికి ఏదో గుర్తు రాగానే సెక్యూరిటీ గార్డ్స్ వైపు నడుస్తుంది. రేణుకాని చూసిన వాళ్ళు వినయంగా గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తారు. వాళ్ళ విషెస్ ఏ మాత్రం కేర్ చేయని రేణుక, ఏయ్ నిజం చెప్పండి, నైట్ మాయా మేడం ఆర్యంతో బయటకు వెళ్ళిందా అని సీరియస్గా అడుగుతుంది.
జాగింగ్ కంప్లీట్ చేసుకుని లోపలికి వస్తూ ఉన్న రుద్ర రేణుక వాయిస్ విని సెక్యూరిటీ ఎక్కడ నిజం చెప్తాడో అని కంగారుగా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మాయా రుద్రాల గురించి సెక్యూరిటీ గార్డ్ రేణుకాకి నిజం చెప్తాడా చెప్పడా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.